పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఈరోజు ఓసారి నేను కూడా ఒక గ్రామంలోనే పుట్టా. 6-7 కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు పిల్లలు బెటరు, ఊర్లోనే స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మేము చిన్నప్పుడైతే 6-7 కిలోమీటర్ల వాగుల్లో, వంకల్లో, అడవుల్లో పోయి చదువుకొని అప్పటికి కూడా క్యారియర్ కూడా చేతిలో పెట్టుకొని, లేకుంటే అప్పట్లయితే ఫుడ్ పాకెట్స్ తయారు చేసుకుని పొట్లాలు కట్టుకుపోయేవాళ్ళం. అది తినేసి, ఎందుకంటే క్యారియర్ మళ్ళీ మోయాలి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా. కాబట్టి ఆ విధంగా చదువుకున్నాం, పైకి వచ్చాం, ఒక ఆలోచనతో ముందుకు పోయాం. అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఎవరికి దక్కని ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీకు సేవ చేసే అవకాశం రావడం. అయితే నేను ఆ రోజు కొన్ని పబ్లిక్ పాలసీస్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే ఆ జాతి బాగుపడుతుంది. ఒక నాయకుడు విధ్వంసంతో అసదృష్టితో ఆలోచిస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇదే మార్గ మీటింగులో చెప్పేవాడిని. ఆ రోజు 2 విషయాలు ఎక్కువ మాట్లాడేవాడిని. ఒకటి కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని. నా మాట నమ్మారు, జనాభా నియంత్రించారు. 2 పిల్లలంటే 2 పిల్లలకే పరిమితం అయ్యారు. తర్వాత డబ్బులు వచ్చే కొందికి 2 కూడా వద్దని ఒకరికి వచ్చారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దు, హ్యాపీగా ఉంటాం, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేసారు. ఇది మరీ ప్రమాదమైన పరిస్థితి ఇది. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను, నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా తగ్గిపోతూ ఉంది. 2 పాయింట్ ఒకటి ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతూ ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మారిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్ళే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు, అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ మహిళని కొంచెం చిన్న చూపు చూసేవారు, భార్యాభర్తలిద్దరిని కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కూడా వెళ్ళి టెస్ట్ చేసుకొని పిల్లలు కనే వరకు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండో విషయం, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తే నేను గర్వపడుతున్నా. ఎన్నో ఏళ్ళు కాదు, 25 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. 25 సంవత్సరాలు హైదరాబాద్ని మీరు చూస్తే ఏ విధంగా ఉందో మీరు చూశారు. హైదరాబాద్ అది ఆ రోజు నేను చూపించినటువంటి చొరవ, నా విజన్ అది. తెలుగు జాతికి ఒక మహానగరం ఉండాలి, ఉపాధి కల్పించాలని ముందుకు పోయాం, చేశాం. కానీ అదే సమయంలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేశాం ఐటీలో. ఈరోజు అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ప్రపంచంలో అంతా కూడా తెలుగువారే నెంబర్ 1 తలసరి ఆదాయం. అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు కాదు, ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్ళే ఎక్కువ తలసరి ఆదాయం. దీంతో సమానంగా భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, తెలివితేటలున్నాయి. ఇప్పుడే నేను రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళాను. 9 మంది పిల్లలు నూతన ఆవిష్కరణలు చూపించారు నాకు వాళ్ళు. హైడ్రాలిక్ లిఫ్ట్ ఎట్టుంటుంది, లేకపోతే మొబిలిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఆటోమేటిక్ మొబిలిటీ ఎట్లా తీసుకోవాలి, అదేవిధంగా మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఎట్లుంటాయి, అవన్నీ కూడా నూతనమైన ఆవిష్కరణలు చూపించారు.
పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన పిల్లలు. చదివిస్తే ప్రపంచాన్నే శాసించే పరిస్థితి, ప్రపంచానికి ఇన్నోవేషన్స్ అందించే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఆలోచించింది 25 సంవత్సరాలకు వేసిన విజన్ ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.